హైదరాబాద్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినార్. దీనినే హైదరాబాద్ ఐకాన్గా కూడా పేర్కొంటారు. చార్మినార్ను సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో నిర్మించటం జరిగింది. చార్మినార్ భారతదేశంలో ఉన్న గొప్ప స్మారక కట్టడాలలో ఒకటి. హైదరాబాద్ సందర్శించిన వారు తప్పక చూడవలసిన ప్రదేశం ఇది. గోల్కొండ కుతుబ్ షాహీలు చార్మినార్కు అతి దగ్గరలో ముస్లింల ప్రార్థన కోసం నిర్మించిన మసీదే ఈ మక్కా మసీద్. దీనిని ప్రారంభించినది 1617లో సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. కానీ దీనిని పూర్తి చేసింది 1694లో ఔరంగజేబు. దీని నిర్మాణంకు ఇటుకలను మక్కా నుంచి తెచ్చి నిర్మించుట వలన దానికి ఆ పేరు వచ్చినది. హైదరాబాద్లో చూడదగిన ప్రదేశాలలో ఇది కూడా ఒక ప్రముఖమైన ప్రదేశం. ఈ సాలార్ జంగ్ మ్యూజియంను 1951లో డిసెంబర్ 16 అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించటం జరిగింది. ఈ మ్యూజియం అనేది 2 అంతస్తులలో 38 విభాగాలతో సెమీ సర్క్యులర్ ఆకారంలో ఉంటుంది. హైదరాబాదులో సందర్శించవలసినటువంటి మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ ఈ సాలార్ జంగ్ మ్యూజియం. ఇది హైదరాబాదులో మూసీ నదికి దక్షిణ ఒడ్డున కలదు. హైదరాబాదులో సందర్శించవలసిన మరో పర్యాటక ఆకర్షణ ఈ లుంబిని పార్క్. ఇది మొత్తం 7.5 ఎకరాల వైశాల్యంలో కలదు. దీనిని 1994లో నిర్మించటం జరిగింది. ఈ పార్కు హుస్సేన్ సాగర్ సమీపమున కలదు. సాయం సంధ్యవేళ ఈ పార్కుల విహారం మధురానుభూతిని మనకు మిగల్చగలదు. ఇక నెక్స్ట్ హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం. హైదరాబాద్ నగర చిహ్నంగా చార్మినార్తో పాటు ఈ విగ్రహాన్ని కూడా పలు సందర్భాలలో చూపుతారు. ప్రపంచంలో బుద్ధుని యొక్క ఏకశిలా విగ్రహం ఇది. దీనిని హుస్సేన్ సాగర్లో జిబ్రాల్టర్ రాక్ అనే రాతిపై నిర్మించారు. దీని ఎత్తు 17.5 మీటర్లు. హైదరాబాద్ వచ్చిన వారు తప్పక సందర్శించవలసిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటిగా కలదు. దీనిని 1992లో ప్రతిష్ఠించటం జరిగింది. హైదరాబాదులో ప్రముఖ ఆధ్యాత్మిక మరియు పర్యాటక ఆకర్షణ ఈ బిర్లా మందిర్. ఈ బిర్లా మందిర్ను 1966లో ప్రారంభించి 1976లో పూర్తి చేయటం జరిగింది. హైదరాబాదులోని లక్డీ కా పూల్ బస్టాండ్కు దగ్గరలో గల ఒక చిన్న కొండపై నిర్మించిన ఈ మందిరం హైదరాబాద్ యొక్క దర్శనీయ ప్రదేశాలలో ఒకటిగా కలదు. హైదరాబాదులో గల ఈ గోల్కొండ కోట భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన కోటలలో ఒకటి. ఇది కుతుబ్ షాహీ రాజుల ప్రధాన రాజధానిగా ఉండేది. హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ సరస్సు నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఈ గోల్కొండ కోట కలదు. ఈ కోట ఒక గ్రానైట్ కొండ మీద 120 మీటర్ల ఎత్తులో ఉంటుంది. హైదరాబాదులో సందర్శించవలసిన మరో పర్యాటక ప్రాంతం కుతుబ్ షాహీ సమాధులు. కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన పలువురు రాజులు నిర్మించిన సమాధులు మరియు మసీదులు ఇక్కడ ఉన్నాయి. అవి పెర్షియన్, పఠాన్ మరియు హిందూ నిర్మాణ శైలిని పోలి ఉన్నాయి. ఆనాడు ఈ కుతుబ్ షాహీ రాజ్యం బంగారంకు మరియు వజ్రాలకు ప్రసిద్ధి చెందినది. ఈ సమాధులు గోల్కొండ కోటకు అతి సమీపంలో కలవు. హైదరాబాదులో నేను సందర్శించిన ప్లేసెస్ని మీకు ఇప్పటి వరకు చూపించటం జరిగింది. మీరు ఇప్పటి వరకు చూసిన ఈ ప్లేసెస్కు సంబంధించిన ఫుల్ వీడియోలన్నింటినీ నా యొక్క డిపి విహారీ ఛానల్లో ఉంచటం జరిగింది, గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.